ఒకరోజు ఈ మనిషి తలుపు తెరవగానే లోపలికి బోలెడన్ని చేపలు దూసుకొచ్చాయి. వెంటనే వాటిని ప్యాంట్లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాడు. అసలు ఏమైందంటే ఒకరోజు అతను చేపలు పడడానికి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఉన్న చిన్న చేప ఆకారం లాకెట్ నీటిలో పడిపోయింది. వెంటనే నీళ్ళల్లో దూకి చూస్తే ఒక పెద్ద చేప ఆ లాకెట్ ను మింగేసి వేగంగా పారిపోయింది. ఆ మనిషి ఆ పెద్ద చేపను ఎలాగైనా పట్టుకోవాలని కసితో దాని చిత్రాన్ని గీసుకుంటాడు. తన లాకెట్ దొరికే వరకు ప్రతి చేపను పడతానని పట్టుదల పెంచుకొని పట్టిన ప్రతి చేప నోరు తెరిచి లాకెట్ కోసం వెతకడం మొదలు పెడతాడు. అతని ఇంట్లో నిండా ఎక్కడ చూసినా చేపలే. వాటి వెనుక దాక్కున్న పిల్లులను కూడా అతను పట్టించుకోలేదు. తీవ్రమైన చలిలో కూడా చేపలు పట్టడం ఆపలేదు. అతని ఇంటి పక్కనే ఉండే ప్రతిరోజు లైట్ హౌస్ వెలిగించే వృద్ధుడు ఒకరోజు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోతాడు. చేపలు పట్టి ఇంటికి వచ్చిన మనిషి లైట్ హౌస్ ఆరిపోయి ఉండడం చూస్తాడు. అప్పుడు అతని చుట్టూ ఉన్న గజిబిజి ఇంటి చేపల పిచ్చిని చూసి తనేం కోల్పోతున్నాడో, దేనికోసం పరుగులు పెడుతున్నాడో గ్రహిస్తాడు. ఆ తర్వాత తాను గీసిన ఆ చేపల చిత్రాలన్నింటినీ చింపి నదిలో పడేస్తాడు. ఇందులో నీతి ఏంటంటే అతిగా ఆశపడడం లేదా ఒకే అంశంపై దృష్టి పెట్టడం వలన ముఖ్యమైన వాటిని కోల్పోతాం.